అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 12:15 సమయంలో గుత్తి రోడ్లో ఉన్న కేటీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కనకదాస రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనకదాస జయంతిని అనంతపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కనకదాస జయంతి ఉత్సవాలను నిర్వహించాలని గతంలోనే ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగిందని, అదేవిధంగా అనంతపురం జిల్లాలో కురుబ కులస్తులు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని, తన నియోజకవర్గంలో కూడా ఎక్కువ శాతం కురుబ కులస్తులంతా టీడీపీకే ఉండడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో కురుబ కులస్తులకు అన్ని విధాల సహకారం అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గుత్తి రోడ్లో నిర్వహించిన కనకదాస రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలివినేని సురేంద్రబాబు, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలా భాస్కర్ ఐఏఎస్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంచాలకులు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఇతర కురుబ కులస్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకని మన పూర్వ సోదరులందరూ తరపున, మన నియోజకవర్గం తరపున మంత్రి గారు కూడా ఓటాడుతున్నాం, మన ఎంపీ గారు కూడా ఓటాడుతున్నాం. మా నియోజకవర్గం ఎక్కువ కురవలు ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళకి సహాయం చేస్తా ఉంటాం. బదులు కూడా ఎక్కువ ఉన్నాయి, కనీసం చెప్పాల్సి కూడా ఎక్కువ కట్టుకుంటారు, మా మనకి కూడా ఇస్తా ఉంటాం. దయచేసి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నియోజకవర్గానికి ఎక్కువ శాతం కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలని ప్రత్యేకంగా ఈ సభముఖంగా మన మంత్రి గారిని, ఎంపీ అన్న గారిని కూడా నేను అడుగుతున్నాం. మన జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాం. ఈ 3 మండలాలు కురవలు ఎక్కువ ఉండే మండలాలు ఇక్కడ 3 ఉన్నాయి. ఈ జిల్లాలో ఎక్కువ కూడా మాకు కూడా కేటాయించే బాధ్యత మన జిల్లా కలెక్టర్ గారు కూడా తీసుకోవాలని కూడా నేను చెప్తున్నాం. ఎక్కువ